హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్ రెసిపీ కిచెన్ కి స్వాగతం. ఈనాటి మన రెసిపీ కిచెన్ లో మనం తయారు చేయబోయే వంటకం చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నారో వారు పైన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరింకెందుకు ఆలస్యం, చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన ముందుగా చికెన్ ని మనం ఎంత సరిపడ క్వాంటిటీలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని మనం ఏదైతే బౌల్లో బిర్యానీ చేయాలనుకుంటామో ఆ బిర్యానీ పాత్రలోకి చికెన్ వేసుకొని ఆ చికెన్లోకి తగినంత పసుపు, ఉప్పు మరియు కారం, అలాగే పెరుగు, ఒక 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకుని వాటితో వేసి శుభ్రంగా మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేయించాలి. ఆ మ్యాగ్నేట్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒక బౌల్లో ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని ఇందాక మీకు చెప్పినట్టుగా అన్ని పదార్థాలు వేసి మిక్స్ చేసి ఒక మ్యాగ్నేట్ వచ్చే విధంగా బౌల్నంతా సర్వ్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ మ్యాగ్నేట్ యొక్క మిశ్రమాన్ని మూత వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈ 15 నిమిషాలు పూర్తయ్యే టైంకి ముందు తర్వాత ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకుందాం. మ్యాగ్నేట్ పెట్టిన చికెన్ 15 నిమిషాలు పూర్తవడానికి తర్వాత ముందు మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకుంటామో ఆ బాస్మతి రైస్ ని ఉడికించుకోవాలి. ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. నేనైతే ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి నీటిని ఒక పాత్రలోకి తీసుకొని దానిలోకి ఆ నీటిలో చూపిస్తున్నట్టుగా ఒక చెంచాడు నెయ్యి, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం, అలాగే మరియు సాజీరా, ఇలా బిర్యానీ మసాలాలో దొరికేటటువంటి అన్ని మిశ్రమాన్ని వేసుకొని నీటిని బాగా వేడికించుకుంటున్నాను. అయితే నెయ్యి ఎందుకు ఇక్కడ వేసానని చెప్పడానికి ఏంటంటే, మనం ఈ నెయ్యి వేయడం వల్ల మన బిర్యానీ బియ్యం ఏవైతే ఉంటాయో అవి ముద్ద కట్టకుండా, జావలాగా అయిపోకుండా గట్టిగా పొల్లులుగా, అంటే బియ్యం పొడి పొడిగా మనం రెస్టారెంట్ టైప్లో ఏ విధంగా అయితే బిర్యానీ ఉంటుందో ఆ విధంగా ఉండడానికే మనం ఒక చెంచాడు నెయ్యి అనేది వేసుకున్నాము. ఇలా ఈ విధంగా నీళ్లు మరుగుతున్న టైంలో మనకు కావలసినంత బియ్యాన్ని కడిగి శుభ్రం చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, నేనైతే నాకు సరిపడినటువంటి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక స్టీల్ బౌల్లో ఉంచుకున్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా వాటర్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఆ వాటర్ ఎలా హీట్ ఎక్కిందో ఒకసారి మీరే చూడండి. సో ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత ఏదైతే మనం శుభ్రం కడిగి చేసి ఉంచుకున్నామో బియ్యము, ఆ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మొత్తం బియ్యాన్ని దానిలోకి సర్వ్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అన్నం మరీ మెత్తగా ఉడికిపోకుండా ఒక 70 to 80% మాత్రమే బియ్యం ఉడికి చిన్న పలుకు ఉండేటట్టుగా ఉంచుకొని దించేసుకోవాలి. అండ్ ద సేమ్ టైం మనం ఈ యొక్క బియ్యాన్ని పదే గరిటెతో తిప్పుతూ ఉంటే ఆ బియ్యం బ్రేక్ అయిపోయి మెత్తగా అయిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో మనం ఒకసారి బియ్యం పోసిన తర్వాత 1 మరియు 2 అంతకు మించి ఎక్కువ సార్లు గరిటెతో బియ్యాన్ని అయితే కలపకూడదు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలాగే ఉంచుకొని బియ్యం ఎంతవరకు ఉడికిందో లేదో అనేది చూసి చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం ఈ రైస్ని అయితే ఉడికించేసుకున్నాం. ఇలా ఉడికించుకున్న తర్వాత రైస్ని చూస్తే తుంచేటప్పుడు మెత్తగా కొంచెం ఉంటే ఒక 70% వరకు రైస్ ఉడికినట్టు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ నుంచి ఆ వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. మరి నేనైతే ఆ రైస్ నుంచి వాటర్ని రిమూవ్ చేయడానికి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై ఎందుకు అనేది నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను. ముందైతే మనం ఈ ఉల్లిపాయలని డీప్ ఫ్రైగా చేసుకుందాం. సో ఈ విధంగా ఉల్లిపాయలు అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఏం చేద్దాం అనుకున్నామో ఇందాక నేను చెప్తానన్నాను కదా, అది ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా మనం వాటర్ నుంచి వేరు చేసుకున్న రైస్ని అయితే ఒక బౌల్లో తీసుకొని ఉంచుకున్నాం. ఇప్పుడు ఆ బౌల్లో ఉన్నటువంటి రైస్ ఫ్రెండ్స్, నేనైతే ఇలా వాటర్ నుంచి సెపరేట్ చేసుకున్న రైస్ని ఒక బౌల్లో తీసుకున్నానని చెప్పాను కదా. ఈ బౌల్లో ఉన్న రైస్ని ఇది వరకు మనం చికెన్తో మ్యాగ్నేట్ చేసుకున్న బౌల్లోకి పొరలుగా, అంటే కొంచెం లేయర్ల టైప్లో ఆ బౌల్లోకి రైస్ని అయితే వేసుకోవాలి. అది ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా మ్యాగ్నేట్ పట్టుకున్న బౌల్లోకి మనం రైస్ని అయితే ఒక లేయర్ కింద వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది వరకు డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని దానిపైన చుట్టూరా గార్నిష్ టైప్లో చల్లుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్తో
చుట్టూరా మనం గార్నిష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మరొక లేయర్ రైస్ని దీనిపైన సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ సర్వ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ డీప్ ఫ్రై ఆనియన్స్ని మళ్ళీ గార్నిష్ చేసుకోవాలి. ఇలా ప్రాసెస్ మొత్తం 1 by 1 లేయర్లు వేసుకోవడం, ఆనియన్స్ సర్వ్ చేసుకోవడం, లేయర్ల కింద రైస్ వేసుకోవడం, ఆనియన్ చేసుకోవడం పూర్తి అయిన తర్వాత ఈ విధంగా ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ రైస్ యొక్క క్వాంటిటీ మొత్తాన్ని ఈ బౌల్లోకి సర్వ్ చేస్తాను. చూసారు కదా, మరి నేనైతే మొత్తం యొక్క రైస్ని మ్యాగ్నేట్ చేసుకున్న బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. తర్వాత ఒక చెంచాడు నెయ్యిని మళ్ళీ ఒకసారి ఈ రైస్ చుట్టూ వేసుకుంటే ఈ రైస్ అనేది ఏదైతే ఉంటుందో లో ఫ్లేమ్లో మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు మాడిపోకుండా, అలాగే అన్నము అంటుకోకుండా, జిగటగా లేకుండా, ముక్కలు ముక్కలుగా తుంచకుండా ఎలా అయితే మనం 70% కింద ఉడికించుకున్నామో అదే విధంగా రెస్టారెంట్ టైప్లో ఈ రైస్ అనేది అయితే నిలబడి ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఒక చెంచాడు నెయ్యిని అలాగా రైస్ పైన తుంచాను. నెయ్యి ఎక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నారా? అక్కడ లైట్ గ్రీన్ కలర్ టైప్లో కనిపిస్తున్నది చూసారా, అదే సార్ నెయ్యి. సో ఇప్పుడు మనం దీనికి సరిపడేటువంటి మూతని పెట్టుకొని ఆవిరి అనేది బయటకు పోకుండా స్టవ్ని ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే కిందన మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నామో ఆ యొక్క చికెన్ పీసెస్ అనేది ఆ యొక్క ఆవిరి మరియు లో ఫ్లేమ్లో ఉన్నటువంటి స్టవ్ యొక్క హీట్కి ఉడికి స్పైసీగా మన యొక్క రైస్ అనేది మిక్సప్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఈ యొక్క రైస్ని అయితే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకున్న తర్వాత అడుగు మాడిపోకుండా కిందని ఒకసారి గరిటతో కలిపితే మనం కింద ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నామో చికెన్ ముక్కలు కొంచెం అటు ఇటుగా కలుపుకొని రైస్తో